అందరికీ నమస్కారం. ఏదైతే ఎడపల్లి శివార్లో గల సర్వే నంబర్లు 597, 598, 599లపై ఏదైతే పాస్బుక్లు జారీ చేసిందో ఆ పాస్బుక్లని వెంటనే రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంట్లో అధికారులు తప్పుదో పట్టిస్తూ ప్రజలని కేవలం హాలిడే ఉన్న రోజు కూడా అధికార ధృవపత్రాలు ఇచ్చినటువంటి సందర్భం ఇది. అధికారులు నిద్రపోతున్నారా? ఎంఆర్ఓ గారు నిద్రపోయారా? సందర్భంలో ఆదివారం రోజున అధికారికంగా మీరు ఎంఆర్ఓ గారు ఉత్తర్వులు ఎలా ఇస్తారు? అప్పుడు ఎంఆర్ఓ గారు దీని మీద సమగ్ర విచారణ జరపాలని కూడా కోరుతూ ఉన్నాం. అలాగే ఏదైతే 2005లో మేము సాదా బైనామా కింద పొలం కొన్నామని చెప్తా ఉన్నారు, దీంట్లో దస్తూరి కింద పేరు కూడా లేదు. ఇది సికింద్రాబాద్లో కొన్నట్టుగా ఉంది పేపర్, ఇది బాండ్ పేపరు. దీనిపైన కూడా విచారణ జరపాలి. ఈ పేపర్ ఎవరు అమ్మేళ్ళు, ఈ దస్తూరి ఎవరు పెట్టారు, ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులను కూడా పిలిపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఏదైతే 2005లో కరటూరి రామకృష్ణ, కరటూరి గంగాభవాని పేరు మీద అయితే పొలం వీళ్ళు పట్టా పాస్బుక్లు తీసుకున్నారో దాన్ని కరటూరి పాపారావు, కరటూరి వరలక్ష్మి పేరు మీద 2013లో మళ్ళీ తర్జుమా చేయడం జరిగింది. 2013 నుంచి ఇప్పటివరకు ఆన్లైన్ బుక్లు ఎందుకు తీసుకోలేదు? అప్పటి కేసీఆర్ ప్రభుత్వంలో భూభారత్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా వాళ్ళు చేయించుకోలేదు. దీని మీద ఉద్దేశం ఏంది? ఎవరిని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు? దీని మీద సమగ్ర విచారణ జరపాలి. దీంట్లో లక్షల రూపాయలు చేతులు మారినట్టుగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. దీంట్లో అధికార పార్టీ నాయకులు కూడా ఉన్నట్టు బయట అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అధికార పార్టీ నాయకులు ఎంఆర్ఓ కార్యాలయంలో సిబ్బంది కలిసి చేతివాడం ప్రదర్శించి సుమారుగా 17 ఎకరాలటువంటి చెందినటువంటి భూమిని వాళ్ళు అక్రమంగా పట్టా పాస్బుక్లు జారీ చేయడం అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. దాంతోపాటుగా ఎవరైతే ఈ తూలాని ఆశ్రమం వాళ్ళు ఉన్నారో వారు ఒక 10 రోజుల క్రితం ఒక పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఈ భూమి మాది, మేము ఎవరికి అమ్మలేదని చెప్పేసి కూడా వారు ఈ పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. కౌలు డబ్బులు కూడా వీళ్ళు 2024లో 2005 నుంచి మేము కొన్నాము, 2013లో కూడా మేము మా నాన్నకు అమ్మకు చేసామని చెప్పినటువంటి వ్యక్తి 2024లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి 2,54,000 రూపాయలు 24 రూపాయలు కౌలు డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యం కూడా మీ ముందరని పెట్టడం జరుగుతూ ఉన్నది. దయచేసి అధికారులు ఈ సమస్యను తీవ్రగతిన పరిష్కరించి ఏవైతే అక్రమంగా సృష్టించిన పాస్బుక్లు తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మా డిమాండ్ మీరు పరిష్కరించినట్లయితే మేము తప్పకుండా మేము విజిలెన్స్ కమిటీకి కూడా పోతా ఉన్నాం. విజిలెన్స్ వాళ్ళకు కూడా మేము ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా రెవెన్యూ కమిషనర్ దగ్గర కూడా పోతా ఉన్నాం. మేము ఈ యొక్క అంశాన్ని తీవ్రంగా మేము పరిగణిస్తాను. గ్రామ ప్రజలందరం కూడా దయచేసి ఈ యొక్క 597, 598, 599 సుమారుగా 17 ఎకరాల పైచిలుకోటువంటి ఈ పట్టా పాస్బుక్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. నాకు ఈ రోజుతో 10th ఎగ్జామ్స్ అయిపోయాయి. సో నేను ఇంటర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో నేను కూడా మా అక్క చదివిన కాలేజీలో చదవాలనుకుంటున్నాను. ఎందుకంటే యావరేజ్ స్టూడెంట్ గా ఉన్న నన్ను టాపర్ గా మార్చింది. బాలబాలికలకు వేరు కళాశాల క్యాంపస్లు ప్రతి 5 విద్యార్థులలో 3కి 400 పైగా మార్కులు. తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో ప్రత్యేక బ్యాచ్లు. జిల్లాలోని అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధిస్తున్న ఏకైక సంస్థ. యావరేజ్ స్టూడెంట్ అయిన నేను స్టేట్ టాపర్ అయ్యానంటే దానికి కారణం ఉషోదయ జూనియర్ కాలేజ్. ఉషోదయ జూనియర్ కాలేజ్ మరియు మహిళా జూనియర్ కాలేజ్, సరస్వతి నగర్, బోధన్, నిజామాబాద్ జిల్లా. సెల్ నంబర్ 9441071854. ఇప్పుడు మన నిజామాబాద్ పట్టణం నడిబొడ్డున బోధన్ ఉషోదయ విద్యా సంస్థల యాజమాన్యంచే స్థాపించబడిన ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల. మా ప్రత్యేకతలు అమ్మాయిలకు పూర్తి రక్షణతో కూడిన హాస్టల్ వసతి, ప్రభుత్వ మరియు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, బ్యాంక్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా డిగ్రీ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. కపిల హోటల్ వెనుక